ఎన్టీఆర్ పేరుతోని ప్రభుత్వం చేస్తున్నటువంటి నరమేధాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పని పౌర ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ హిట్మాని తర్వాత టెక్ శంకర్ ని 2 రోజుల పాటు వాళ్ళని హత్య చేసిన తర్వాత ఆయన హిట్మాతో పాటు 6గురిని టెక్ శంకర్ తో పాటు 7గురిని హత్య చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఆ ప్రచారంలో నిజం లేదన్నది హిట్మా అంత్యక్రియలప్పుడే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హిట్మా నివసిస్తున్నటువంటి గృహం ఏ పద్ధతిలో ఉందో, ఆయన తల్లి ఏ స్థితిలో జీవిస్తుందో ప్రపంచం అంతా చూశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఈ హత్యలు చేసి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అపార ఖనిజ సంపదని ఈరోజు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ ఆపరేషన్ కగారు నడుస్తుందన్నది స్పష్టమైన నేపథ్యంలో తక్షణమే ఆపరేషన్ కగారు నిలుపుదల చేయాలని, అలాగే అక్కడ ఏదైతే మైనింగ్ కంపెనీలు హిట్మా హత్య జరిగిన మరుసటి రోజు నుంచే మైనింగ్ కంపెనీలన్నీ అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకొని పోవడానికి కార్యకలాపాలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఆ మైనింగ్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేయాలని, గిరిజనుల హక్కులకు భంగం కలిగించకుండా ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ రోజుని పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని